హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ఎస్ ఫ్యామిలీ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే జాగ్రఫీ అండి. జాగ్రఫీలో మేజర్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1లోను పార్ట్ 2లోను చూసాం కదండి. దాని కంటిన్యూయేషన్ ఇవాళ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ డిసెంబర్ మంత్ హైయెస్ట్ టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్. అంటే డిసెంబర్ నెలలో హైయెస్ట్ టెంపరేచర్ ఏ స్టేట్లో ఉంటుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్ 2 చెన్నైలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ క్రాక్స్ ఆర్ కామన్. అంటే ఏ రకమైన సాయిల్ క్రాక్స్ అనేది కామన్గా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 బ్లాక్ సాయిల్ అండి. ఫెరస్ ఆక్సైడ్ ఈజ్ అబండెంట్ ఇన్ ఫాలోయింగ్ సాయిల్స్. అంటే ఫెరస్ ఆక్సైడ్ అనేది ఏ రకమైన సాయిల్లో సమృద్ధిగా ఉంటుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్ 3 అలూవియల్ సాయిల్ అండి. సారీ ఫ్రెండ్స్, ఆప్షన్ 3 అలూవియల్ సాయిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఫెర్టిలైజర్స్ ఆర్ లిటిల్ బిట్ యూస్ఫుల్. ఏ రకమైన సాయిల్ ఫెర్టిలైజర్ అనేది లిటిల్ బిట్ యూస్ఫుల్గా ఉంటుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్ 3 అలూవియల్ సాయిల్. విచ్ సాయిల్స్ హ్యావ్ మోర్ కెపాసిటీ టు కంటైన్ మాయిశ్చర్. ఏ రకమైన సాయిల్ ఎక్కువ కెపాసిటీ ఉంటుంది మాయిశ్చర్ చేయడానికి అంటే ఆప్షన్ 1 అండి బ్లాక్ సాయిల్. అలూవియల్ సాయిల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ మ్యాక్సిమమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. అలూవియల్ సాయిల్ అనేది ఎక్కువగా ఏ స్టేట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని అడుగుతున్నారండి. ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. పెనిన్సులర్ ఇండియా హ్యావ్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ మ్యాక్సిమమ్ కాన్సన్ట్రేటెడ్. రెడ్ సాయిల్ అండి. ప్లాంటేషన్ క్రాప్స్ ఆర్ సూటబుల్ ఫర్. ప్లాంటేషన్ క్రాప్స్ అనేది దేనికి ఏ రకమైన సాయిల్స్కి సూటబుల్ అవుతుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్ 2 లాటరైట్ సాయిల్స్ అండి. బ్లాక్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ క్రాప్స్. బ్లాక్ సాయిల్స్ అనేది ఏ రకమైన క్రాప్స్కి సూటబుల్గా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 అండి కాటన్కి. నెక్స్ట్ క్వశ్చన్. వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్. లాటరైట్ సాయిల్స్. Northwestern parts of Deccan Plateau contains which type of soils. నార్త్ వెస్ట్ పార్ట్స్ అయిన డెక్కన్ ప్లాట్యూ అనేది ఏ రకమైన సాయిల్స్లో కంటైన్స్ అవుతుందని అడుగుతున్నారండి. ఆప్షన్ 1 బ్లాక్ సాయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్. డెజర్ట్ సాయిల్స్ ఆర్ అబండెంట్ ఇన్. డెజర్ట్ సాయిల్స్ అనేది సమృద్ధి అంటే ఈ స్టేట్లో సమృద్ధి చెందుతుంది అంటున్నారండి. ఆప్షన్ 3 రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. లీగ్యుమినస్ క్రాప్స్ ఆర్ సూటబుల్ ఫర్ ద. లీగ్యుమినస్ క్రాప్స్ అనేది దేనికి సూటబుల్గా ఉంటుందని అడుగుతున్నారండి. ఆప్షన్ 2 రెడ్ సాయిల్స్. నెక్స్ట్. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ లొకేటెడ్ మ్యాక్సిమమ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఏ రకమైన అడవులు ఎక్కువగా లొకేటెడ్ అయి ఉంటుంది అని అడుగుతున్నారండి. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ లొకేటెడ్ మ్యాక్సిమమ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. ఏ ఫారెస్ట్ అని అడుగుతున్నారు. మాన్సూనల్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లాంట్ ఈజ్ అబండెంట్ ఇన్ మాన్సూనల్ ఫారెస్ట్స్. ఏ రకమైన ప్లాంట్ అనేది మాన్సూన్ ఫారెస్ట్కి సమృద్ధిగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 టీక్ అండి. ఇన్ ఇండియా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. మన ఇండియాలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు.
ఆబ్వియస్గా అది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ కంటైన్స్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా? మన ఇండియాలో అడవులు ఎంత శాతం ల్యాండ్ని కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఫ్రెండ్స్ 23.68% అండి. 23.68% ఆఫ్ ల్యాండ్ అనేది మన ఇండియాలో ఫారెస్ట్ అనేది కంటైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ స్పీసీస్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసైడియస్ ఫారెస్ట్స్? డియోడర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, which of the following are the rivers at the delta mouths of which mangroves occur in abundance? Option 2 అండి, C and D, కృష్ణ అండ్ గంగా. అంటే కృష్ణ అండ్ గంగా రివర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 2, ఇన్ ఇండియా ఆల్పైన్ ఫారెస్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్? ఇండియాలో ఆల్పైన్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ 2, హిమాలయన్ రీజన్లో ఉందండి. నెక్స్ట్, ఓక్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్? ఓక్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆల్పైన్ ఫారెస్ట్. ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గివ్స్? ఎవర్గ్రీన్ అడవి అనేది మనకి ఏమి ఇస్తుందండి? హార్డ్ వుడ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, ద టైపికల్ ఏరియా ఆఫ్ సాల్ ఫారెస్ట్ ఇన్ ద ఇండియన్ పెనిన్సులర్ అప్లాండ్ ఆక్యూర్స్? ఆప్షన్ 3, టు నార్త్ ఈస్ట్ ఆఫ్ ద గోదావరి. సాల్ట్ ఫారెస్ట్ అనేది అంటే సాల్ట్ ఫారెస్ట్ ఏరియా అనేది మన ఇండియా పెనిన్సులర్ అనేది ఎంత ప్లేస్ ఆక్యూర్ చేసి ఉంది, ఎక్కడ ఆక్యూర్ చేసి ఉంది అని అడుగుతున్నారండి. టు నార్త్ ఈస్ట్ ఆఫ్ ద గోదావరి. ఆప్షన్ 3 ఫ్రెండ్స్. నెక్స్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్? జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ 2 అండి, ఉత్తరాంచల్లో ఉంది. నెక్స్ట్, గానా శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్? గానా శాంక్చువరీ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 అండి, రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జల్దాపరా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్? జల్దాపరా అనే నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. ఆప్షన్ 1, వెస్ట్ బెంగాల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాంచల్లో ఉంటుంది. జల్దాపరా నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బందిపూర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్? బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి. ఆప్షన్ 2, కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. గిర్ ఫారెస్ట్ ఈజ్ ఫేమస్ ఫార్? గిర్ ఫారెస్ట్ అనేది దేనికి ఫేమస్గా ఉంటుందని అడుగుతున్నారండి. లయన్స్కి ఫేమస్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్హా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్? కన్హా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. ఆప్షన్ 3, మధ్యప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, దచ్చిగమ్ శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్? దచ్చిగమ్ శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, దద్వా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్? దద్వా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్. మర్చిపోకండి ఫ్రెండ్స్, నేషనల్ పార్క్ అనేది చాలా ఉంటుంది. అంటే నేషనల్ పార్క్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఏ స్టేట్లో ఉందన్నదను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పెరియార్ శాంక్చువరీ ఈజ్ ఫేమస్ ఫార్? పెరియార్ శాంక్చువరీ అనేది దేనికి ఫేమస్గా ఉంటుందని అడుగుతున్నారండి. ఎలిఫెంట్స్కి ఫేమస్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, పరంబికులం శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్? పరంబికులం శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. అది మన కేరళలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గారంపాని శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్? గారంపాని శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. ఆప్షన్ 1, అస్సాంలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, షికారీదేవి శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్? షికారీదేవి శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
వేడంతంగల్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్. వేడంతంగల్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అది మన తమిళనాడులో ఉంటుంది. వేడంతంగల్ అనేది పక్షులకి చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి. నెక్స్ట్ శివాపురి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. శివాపురి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి. మధ్యప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. చంద్రప్రభ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్. చంద్రప్రభ శాంక్చురీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ మంత్ ఖరీఫ్ సీజన్ జనరలీ స్టార్ట్స్. ఏ నెలలో ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారండి. జూన్ మంత్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ క్రాప్ ఇన్ ఖరీఫ్ సీజన్. అంటే ఏ రకమైన ఆహార పదార్థము ఖరీఫ్ సీజన్లో బెస్ట్గా ఉంటుంది అని అడుగుతున్నారండి. ప్యాడీ అనేది బెస్ట్ క్రాప్ సీజన్ అండి. నెక్స్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా హ్యాడ్ లిమిటెడ్ ఇంపాక్ట్స్. ఆప్షన్ 4 అండి, పల్సెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రబీ క్రాప్. రబీ క్రాప్కి ఎగ్జాంపుల్ అనేది ఆప్షన్ 2 అండి, వీట్. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ కల్టివేటెడ్ ఫుడ్ క్రాప్ ఇన్ ఇండియా. మన ఇండియాలో అతిపెద్దైన ఫుడ్ క్రాప్ అనేది ప్యాడీ అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఇండియాలో లార్జెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనేది ఉత్తరప్రదేశ్ అండి. మన గోధుమలన్నీ అక్కడే ఎక్కువగా పంటలు పండిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫుడ్ క్రాప్ ఈజ్ మేజర్ బెనిఫిషియర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఆప్షన్ 1 వీట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, IR20 అండ్ రత్న ఆర్ 2 ఇంపార్టెంట్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్. ఆప్షన్ 3 ప్యాడీ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ వీట్. అంటే ఏ రకమైన గోధుమలు ఎక్కువ అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అని అడుగుతున్నారండి. ఆప్షన్ 3 సోనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ క్రాప్ ఈజ్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఫుడ్. ఏ రకమైన ఫుడ్ క్రాప్ని పూర్ మ్యాన్స్ ఫుడ్ అని అంటారండి. మైజ్ అండి, ఆప్షన్ 3 మైజ్. విచ్ స్టేట్ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కార్న్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువగా పండించే కార్న్ ఏ స్టేట్లో ఎక్కువగా కార్న్ పండిస్తారని అడుగుతున్నారండి. ఉత్తరప్రదేశ్లో పండిస్తారు ఫ్రెండ్స్, ఆప్షన్ 4. విచ్ స్టేట్ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జోవార్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి అంటే జోవార్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏదని అడుగుతున్నారండి. ఆప్షన్ 1 మహారాష్ట్ర అండి. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బార్లీ ఈజ్. బార్లీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మన ఉత్తరప్రదేశ్ అండి. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా పల్సెస్ని ప్రొడ్యూస్ చేసేది వచ్చి మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్, షుగర్ కేన్ ప్రొడక్టివిటీ ఈజ్ హైయెస్ట్ ఇన్. మన షుగర్ కేన్ ప్రొడక్టివిటీ అనేది ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. షుగర్ కేన్ కానీ బార్లీ కానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఉత్తరప్రదేశ్లో కార్న్ అనేది కూడా ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ వరల్డ్. ఇండియా స్టాండ్స్ ఏ సెకండ్ ప్లేస్. మన ఇండియాలో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రొడక్షన్ చేసే దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉంటుందంట ఫ్రెండ్స్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బనానాస్. ఏ స్టేటు బనానా ప్రొడక్షన్లో ఫస్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ 3 తమిళనాడు. తమిళనాడులో బనానా అనేది ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి మేజర్ క్వశ్చన్స్ చూసారు కదండి. మిగతా కంటిన్యూయేషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.